Hello students, this is lecture number 3, Object-Oriented Programming through Java. Yesterday we discussed the concepts of Object-Oriented Programming concepts. Once again we will revise. The concepts of Object-Oriented Programming are: number 1, class, object, data encapsulation, data abstraction, inheritance, polymorphism, dynamic binding, message passing. Already we discussed about four things up to మనం ఇన్హెరిటెన్స్ వరకు చెప్పాం. ఒకసారి వాటిని రివైజ్ చేసుకుని రిమైనింగ్ కాన్సెప్ట్స్ చెప్తాం. ఏ క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. అంటే క్లాస్ లో వేరియబుల్స్ మెథడ్స్ ఉంటాయి. క్లాస్ ఈజ్ ఏ లాజికల్ స్కెలిటన్. క్లాస్ అనేది జస్ట్ ఏ లాజికల్ స్కెలిటన్. దీనికంటూ ఫిజికల్ గా ఎగ్జిస్టెన్స్ ఉండదు. దీనికంటూ మెమరీ అలొకేట్ అవ్వదు. ఓకే, సో క్లాస్ ఎటువంటిదంటే ఇట్స్ లైక్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో ఎగ్జిస్టెన్స్ లేని దాన్ని మనం క్లాస్ అంటాము. సో క్లాస్ లో ఏముంటాయంటే డేటా మెంబర్స్ ఉంటాయి, మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, ఒకసారి ఈ చిన్న ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇక్కడ సీ ద డయాగ్రామ్. క్లాస్ ఈజ్ ఎ శాంపిల్. నో ఈ క్లాస్ లో 3 వేరియబుల్స్ ఉన్నాయి. A, B, C ఆర్ వేరియబుల్స్. రీడ్, ఎడిషన్, ప్రింట్ రిజల్ట్, దీస్ 3 ఆర్ మెథడ్స్. అంటే క్లాస్ లో ఏముంటాయంటే డేటా మెంబర్స్ అంటే నథింగ్ బట్ వేరియబుల్స్ ఉంటాయి. మెంబర్ ఫంక్షన్స్ అంటే ఈ డేటా మీద పనిచేసే మెంబర్ ఫంక్షన్స్ అంటే నథింగ్ బట్ మెథడ్స్. అంటే క్లాస్ లో వేరియబుల్స్ మెథడ్స్ రెండు ఉంటాయి. అంటే క్లాస్ ఏం చేస్తుంది అంటే ఈ వేరియబుల్స్ ని మెథడ్స్ ని టైట్ చేసి ఒక యూనిట్ గా ప్లేస్ చేస్తుంది. నో ఇక్కడ బయట వైపు ఒక మెథడ్ రాసిన చూడండి, మాడిఫై అనే మెథడ్. మాడిఫై ఇస్ ఎ మెథడ్ విచ్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్. సో అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అంటే క్లాస్ లో లేదండి మెథడ్. మాడిఫై అనేది అవుట్ సైడ్ ద మెథడ్. ఈ అవుట్ సైడ్ ద మెథడ్ అనేది ఈ క్లాస్ లో ఉండే ఈ వేరియబుల్స్ ని కానీ ఈ మెథడ్స్ ని కానీ యాక్సెస్ చేయలేదు. అంటే క్లాస్ ఏం చేస్తుందంటే వేరియబుల్స్ ని మెథడ్స్ ని టై చేస్తుంది. ఎప్పుడైతే ఇలా టై చేయడం వల్ల ఖచ్చితంగా ఆ క్లాస్ లో ఉండే డేటా మెంబర్స్ కి మెంబర్ ఫంక్షన్స్ కి మీకు ఏమవుతుందంటే సెక్యూరిటీ అనేది ఏర్పడుతుంది. సో వాట్ ఈస్ క్లాస్? ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. ఓకే, నౌ కమింగ్ టు ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు ఏమవుతుందంటే ఒక క్లాస్ కి ఎగ్జాంపుల్స్ కనుక తీసుకున్నట్లయితే వాటిని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్స్ అంటాం. ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. మనకి ఇన్ జనరల్ గా రియల్ వరల్డ్ లో కనపడేవి అన్ని కూడా ఆబ్జెక్ట్లే అవుతాయి. అంటే ఏ పర్సన్, ఏ టేబుల్, మీరు, మీ పక్కటి వారు, మొత్తం మీ చుట్టూ ఉండే జనాభా అందరూ కూడా ఆబ్జెక్ట్సే. ఆబ్జెక్ట్ కి ఖచ్చితంగా ఏముంటుందంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అంతేకాదు ఆబ్జెక్ట్ అంటూ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ కి ఏం అలొకేట్ అవుతుందంటే మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, ఎగ్జిస్టెన్స్ లేని దాన్ని క్లాస్ అంటాం. క్లాస్ కి ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే అదే ఏమవుతాయంటే ఆబ్జెక్ట్స్ అవుతాయి. సో ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ సెట్ టు బి ఆబ్జెక్ట్స్. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఫ్రూట్ ఈజ్ ఏ క్లాస్. ఫ్రూట్ కంటూ ఎగ్జిస్టెన్స్ ఉండదు. అంటే ఫ్రూట్ ని మనం చూడలేము, దానికంటూ ఎగ్జిస్టెన్స్ ఉండదు. కానీ ఫ్రూట్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మ్యాంగో, గ్రేప్స్, గువా, దీస్ ఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్. వీటన్నిటికీ కూడా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ టైప్ అంటే ఫ్రూట్ టైప్. కాబట్టి ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ఉండేదాన్ని ఆబ్జెక్ట్ అంటాం, ఎగ్జిస్టెన్స్ లేని దాన్ని ఏమంటాం అంటే క్లాస్ అని కేకేస్తాం. సో వాట్ ఈజ్ ఆబ్జెక్ట్? సో క్లాస్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నే మనం ఏమని కేకేస్తాం అంటే ఆబ్జెక్ట్స్ అంటాం. వాట్ ఈజ్ ఇన్స్టాన్స్ అంటే నథింగ్ బట్ ఇన్స్టాన్స్ మీన్స్ ఎగ్జాంపుల్. ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే రియల్ వరల్డ్ ఎంటిటీ. మీకు కనపడేవి అన్ని కూడా ఆబ్జెక్ట్లే. ఓకే, నేను ఒక కలెక్షన్ తీసుకున్నానండి. కలెక్షన్ ఏంటంటే మ్యాంగో, గ్రేప్స్, ఆరెంజ్, గువా. ఈ కలెక్షన్ కి ఒక పేరు పెట్టాను. ఆ కలెక్షన్ కి ఏం పేరు పెట్టానంటే ఫ్రూట్ అని పేరు పెట్టాను. నో వీటన్నిటికీ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, ఫ్రూట్ కి అనేది ఎగ్జిస్టెన్స్ ఉండదు. సో ఫ్రూట్ అనేది క్లాస్ అవుతుంది. ఫ్రూట్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమవుతాయంటే ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఓకే, సో వన్స్ అగైన్ ఐ విల్ రివైజ్. ఆబ్జెక్ట్ ఇస్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్. ఇన్ జనరల్ గా ఇట్స్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఖచ్చితంగా ఆబ్జెక్ట్ కి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఆబ్జెక్ట్ కి అంటూ మెమరీ కూడా అలొకేట్ అవుద్ది. ఆబ్జెక్ట్లు ప్రోగ్రామేటిక్ గా చెప్పాలంటే ఆబ్జెక్ట్లు ఎక్కడ ఉంటాయి అంటే ర్యామ్ లో ఉంటాయి. ఆబ్జెక్ట్ లో డేటా మెంబర్స్ కి, మెంబర్ ఫంక్షన్స్ కి, అంటే క్లాస్ లో ఉండే డేటా మెంబర్స్ కి, మెంబర్ ఫంక్షన్స్ కి మెమరీ ఎక్కడ అలొకేట్ అవుద్ది అంటే ఆబ్జెక్ట్లే అలొకేట్ అవుద్ది. కాబట్టి ఆబ్జెక్ట్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే ర్యామ్ లో ఉండడం జరుగుతుంది. ఓకే, నౌ చూడండి,
So what are the examples? Lion, tiger, elephant, deer. These are all the collection belongs to animal class. సో ఈ కలెక్షన్ అంతా ఏ క్లాస్ కి సంబంధించిందండి? యానిమల్ అనే క్లాస్ కి సంబంధించింది. యానిమల్ కంటూ ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఓకే, లైన్, టైగర్, ఎలిఫెంట్, డీర్ ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఆ యానిమల్ క్లాస్ కి ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఓకే, అంటే ఏదైనా ఒక క్లాస్ తీసుకుని ఆ క్లాస్ కి ఎగ్జాంపుల్స్ నే మనం ఏమంటాం అంటే ఆబ్జెక్ట్స్ అంటాం. సో క్లాస్ కి ఎగ్జిస్టెన్స్ ఉండదు, ఆబ్జెక్ట్స్ కి మాత్రం ఖచ్చితంగా ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే, let us take one more example. Vegetable is an example. Vegetable is a class. So vegetable కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పొటాటో, బ్రింజాల్, లేడీ ఫింగర్స్, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ వెజిటబుల్. సో వీటన్నింటికి అంటే పొటాటోకి, బ్రింజాల్కి, లేడీ ఫింగర్స్ కి వీటన్నింటికి ఏముంటుందంటే వీటన్నింటికి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. సో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇవి ఆబ్జెక్ట్లు అవుతాయి. ఇవన్నీ ఏ టైప్ అంటే వెజిటబుల్ టైప్. సో వెజిటబుల్ కి ఎగ్జిస్టెన్స్ ఉంది కాబట్టి వెజిటబుల్ అనేది ఏమవుతుందంటే క్లాస్ అవుద్ది. ఓకే, సో మ్యాంగో, గ్రేప్, ఆరెంజ్, గువా, దీస్ ఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వాట్ టైప్? ఫ్రూట్ క్లాస్. ఓకే, సో వీ విల్ డ్రా వన్ మోర్ కంక్లూజన్. ఆబ్జెక్ట్ గురించే ఇంకొక కంక్లూజన్ కూడా ఉంటుంది. చూడండి ఒకసారి. నేను కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేశానండి. ఇంట్ ఎక్స్ కామా వై కామా జెడ్. ఓకే, హియర్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఆర్ వేరియబుల్స్. దేనికి వేరియబుల్స్ అంటే ఇంటీజర్ డేటా టైప్ కి సంబంధించిన వేరియబుల్స్. ఇక్కడ XYZ లో ఇంట్ XYZ లో మీకు దేనికి మెమరీ అలొకేట్ అవుతుందంటే ఎక్స్ కి, వై కి, జెడ్ కి మెమరీ అలొకేట్ అవుతుంది. బట్ ఇంటికంటూ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇంటికి ఏం అలొకేట్ అవుతుంది? మెమరీ అలొకేట్ అవుతుంది. ఒకసారి సెకండ్ లైన్ చూడండి. నేను కర్సర్ ప్లేస్ చేసిన లైన్ చూడండి. యానిమల్, లైన్, టైగర్, ఎలిఫెంట్, డీర్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అండి. ఏ క్లాస్ కి ఆబ్జెక్ట్స్ అంటే యానిమల్ అనే క్లాస్ కి ఎగ్జాంపుల్స్. యానిమల్ అనే క్లాస్ కి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కాబట్టి ఇక్కడ వీటన్నిటికీ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, యానిమల్ కి ఎగ్జిస్టెన్స్ ఉండదు. సో ఇవన్నీ ఆబ్జెక్ట్లు. ఆబ్జెక్ట్ అంటూ నేను ఏం అలొకేట్ అవుతుందని చెప్పానండి? మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ అంటూ మెమరీ అలొకేట్ అవుతుంది కాబట్టి మనం ఈ ఫస్ట్ లైన్ ని, ఈ లైన్ ని బేస్ చేసుకుని మనం ఏం కన్క్లూజన్ డ్రా చేయొచ్చు అంటే, సో మెమరీ దేనికి అలొకేట్ అవుతుంది? ఆబ్జెక్ట్ కి అలొకేట్ అవుతుంది, వేరియబుల్ కి అలొకేట్ అవుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ కూడా ఏమవుతుంది? ఖచ్చితంగా వేరియబుల్ అవుతుంది. ఓకే, ఇక XYZ వేరియబుల్స్ దేనికి వేరియబుల్స్? ఈ డేటా టైప్ కి సంబంధించిన వేరియబుల్స్. అలాగే ఈ మూడు కూడా ఆబ్జెక్ట్స్ కూడా ఏమవుతాయంటే ఖచ్చితంగా వేరియబుల్స్ అవుతాయి. దాని యొక్క డేటా టైప్ ఏమవుతుందంటే క్లాస్ టైప్ అవుతుంది. కాబట్టి మనం కన్క్లూజన్ ఏం డ్రా చేస్తామంటే ఆబ్జెక్ట్ ఈజ్ లైక్ ఏ వేరియబుల్. ఆబ్జెక్ట్ ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ వాట్ టైప్? సింప్లీ ఏ క్లాస్ టైప్. ఆబ్జెక్ట్ అనేది వేరియబుల్ అండి. ఏ టైప్ అంటే క్లాస్ టైప్. ఓకే, నౌ ఎన్క్యాప్సులేషన్. డేటా మెంబర్స్ ని, మెంబర్ ఫంక్షన్స్ ని టైట్ చేసి ఒక యూనిట్ గా ప్లేస్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే డేటా ఎన్క్యాప్సులేషన్ అంటాం. ద ర్యాపింగ్ అప్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. డేటా మెంబర్స్ ని, మెంబర్ ఫంక్షన్స్ ని టైట్ చేసి ఒక సింగిల్ యూనిట్ గా ప్లేస్ చేయడాన్ని we call it as encapsulation. ఓకే, ఎప్పుడైతే అలా డేటాని ఎన్క్యాప్సులేట్ చేశారో అవుట్ సైడ్ ద ఫంక్షన్స్ అంటే ఆ క్లాస్ లో లేని ఫంక్షన్స్ ఆ క్లాస్ లో ఉండే డేటాని మాత్రం యాక్సెస్ చేయడం. ఇందాకే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను చూడండి. ఇక్కడ ABC, రీడ్, ఎడిషన్, ప్రింట్ రిజల్ట్, these three are variables and these three are methods. Which class? Sample class. So modify అనేది outside the class. Modify is a method which is outside of the class. Function అన్న మెథడ్ అన్న ఒకటే. సో modify అనే మెథడ్ ఈ డేటాని యాక్సెస్ చేయలేవు. కాబట్టి దాన్నే మనం ఏం చెప్తాం అంటే ద డేటా ఈజ్ నాట్ యాక్సెసిబుల్ ఇన్ ద క్లాస్. అంటే క్లాస్ లో ఉండే డేటాని బయట వైపు ఉండే ఫంక్షన్ లో వాడుకోలేవు. కానీ ఎవరు వాడుకోగలరంటే ఆ క్లాస్ లో ఉండే ఫంక్షన్లు మాత్రమే వాడుకోగలం. సో ఎప్పుడైతే ఇలా ఎన్క్యాప్సులేట్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తాం అంటే డేటా మీద పనిచేసే ఫంక్షన్ రెండింటిని కలిపి ఒక యూనిట్ గా ప్లేస్ చేయడానికి మనం ఏది ఉపయోగిస్తాం అంటే క్లాస్ ని ఉపయోగిస్తాం. ఎప్పుడైతే ఇలాగా అవుట్ సైడ్ ద వరల్డ్ కి డేటా యాక్సెస్ అవ్వలేదో దాన్ని మనం ఏమంటాం అంటే డేటా ఏమవుతుందంటే ఇక్కడ హైడ్ అవుతుంది. బికాస్ ఆఫ్ డేటా హైడింగ్ కి వల్ల మనకి ఖచ్చితంగా ఏమవుతుంది అంటే సెక్యూరిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, డేటా అబ్స్ట్రాక్షన్ మీన్స్ అబ్స్ట్రాక్షన్ రిఫర్స్ టు అన్ యాక్ట్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఎసెన్షియల్ ఫీచర్స్. అంటే అవసరమైన డీటెయిల్స్ ని ఎక్స్పోజ్ చేస్తూ అవసరం లేని బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అంటే ఇంటర్నల్ డీటెయిల్స్ ని హైడ్ చేయడాన్ని
మనం ఏమంటాం అంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. అబ్స్ట్రాక్షన్ మీన్స్ రిప్రజెంటింగ్ ఎసెన్షియల్ ఫీచర్స్ అండ్ వితౌట్ ఇంక్లూడింగ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. అంటే బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ లో ఇంటర్నల్ డీటెయిల్స్ ని హైడ్ చేస్తూ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ప్రెజెంట్ చేయడాన్నే మనం ఏమని చేస్తాం అంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. హైడింగ్ ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ హైలైట్ ద సర్వీసెస్. ఓకే, దీన్నే ఇంకొకరు ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టెక్నిక్ ఫర్ క్రియేటింగ్ న్యూ డేటా టైప్స్. త్రూ డేటా అబ్స్ట్రాక్షన్ అనే టెక్నిక్ ఉపయోగించి మనం కొత్త డేటా టైప్స్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. అలా కొత్త డేటా టైప్స్ ని క్రియేట్ చేయడానికి మనకు ఉపయోగపడే ఫీచర్ ఏంటంటే క్లాస్. మనకు ఉపయోగపడే ఫీచర్ ఏంటంటే క్లాస్. బై యూజింగ్ క్లాస్ యూ కెన్ క్రియేట్ న్యూ డేటా టైప్స్. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఇంటర్నల్ డీటెయిల్స్ హైడ్ చేశారో ఖచ్చితంగా దానివల్ల ఉపయోగం ఏంటంటే సెక్యూరిటీ, మెయింటైనబిలిటీ, ఆ రెండు కూడా డేటా అబ్స్ట్రాక్షన్ వల్ల ఉండే అడ్వాంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక స్వీట్ షాప్కి వెళ్ళారు అనుకోండి. సో నథింగ్ బట్ తాపేశ్వరం కాజా కొట్టుకెళ్ళారు మీరు. ఇక్కడ మీరు ఎప్పుడైతే షాప్కి వెళ్ళారో అక్కడ ఏం రాశాడంటే ఆ షాప్లో ఏమేం ఐటమ్స్ ఉంటాయో డిస్ప్లే చేసాడు, ఏమేమి ఐటమ్స్ ఉంటాయో డిస్ప్లే చేసాడు, ప్లస్ వాటి ప్రైసెస్ కూడా చెప్పాడు, వాటి యొక్క ప్రైసెస్ కూడా చెప్పాడు. అంతేకాని ఆ ఐటమ్స్ ఎలా తయారు చేస్తారో మాత్రం అతను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాజా ఉందండి, ఆ కాజా అనేది చాలా అక్కడ ఫేమస్, కానీ ఆ కాజాకి సంబంధించి ప్రైస్ ఎంత చెప్తున్నాడు తప్ప ఆ కాజా ఎలా తయారు చేశాడో ఆ విధానాన్ని అతను ఏం చేస్తున్నాడు అంటే హైడ్ చేస్తున్నాడు. ఓకే, ఇలా హైడ్ చేసి అంటే కావాల్సిన దాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు. ఇంటర్నల్ గా లోపల జరిగే ప్రొసీజర్ అంతా ఏం చేస్తున్నాడు అంటే హైడ్ చేస్తున్నాడు. కావాల్సిన దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ, అంటే వాడు ఇచ్చే సర్వీస్ ని ఎక్స్పోజ్ చేస్తూ, ఓకే, ఇంటర్నల్ డీటెయిల్స్ ని హైడ్ చేయడాన్ని మనం ఏం అంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చెప్పినట్టుగా మనం కనుక ఒక మెడికల్ షాప్కి వెళ్ళాం అనుకోండి, మీరు ఒక సిరప్ కానీ టానిక్ కానీ తీసుకున్నప్పుడు ఆ టానిక్ కి సంబంధించి ఒక పేపర్ అంటించి ఉంటుంది ఆ టానిక్ పైన. ఆ పేపర్ మీద ఏముంటాయంటే ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చర్ డేటు, ఇవన్నీ ఉంటాయి. అంతేకాదు, సో ఇక్కడ ఏం చెప్తాడంటే ఆ టానిక్ ని ఎలా వాడాలో, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి చెప్తాడు. ప్లస్ దీంతో పాటుగా అందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో కూడా చెప్తాడు. అంతే తప్ప ఆ టానిక్ ఎలా తయారు చేయాలో ఆ ఫార్ములాని మాత్రం ఎక్స్పోజ్ చేయడు. సో ఆ ఫార్ములాని ఎక్స్పోజ్ చేయడు కాబట్టి అక్కడ ఇంటర్నల్ డీటెయిల్స్ హైడ్ చేసాడు. దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ గా అబ్స్ట్రాక్షన్ అని ఆగేస్తాం. ఓకే, కమింగ్ టు ఇన్హెరిటెన్స్ మీన్స్ ఒక క్లాస్ కు ఉండే ప్రాపర్టీస్ ని వేరే క్లాస్ కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటాం. చూడండి, ఇక్కడ రెండు క్లాసులు ఉన్నాయి, ఒకటి క్లాస్ ఏ, రెండోది క్లాస్ బి. ఈ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అన్నిటిని క్లాస్ బికి ఇవ్వడాన్నే మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ ఇచ్చే ఈ క్లాస్ ని బేస్ క్లాస్ అంటాం. దీనికి ఇంకొక పేరు ఏంటంటే పేరెంట్ క్లాస్ అంటాం. అలాగే చైల్డ్ క్లాస్, బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్ అని కేకేస్తాం. ఇక్కడ తీసుకునే ఈ క్లాస్ బిని డెరైవ్డ్ క్లాస్ అంటాం. అలాగే చైల్డ్ క్లాస్ అంటాం, సబ్ క్లాస్ అంటాం. మనం జావాలో ఉపయోగించే టర్మ్స్ ఏంటంటే సూపర్ క్లాస్, సబ్ క్లాస్. ఇచ్చేదాన్ని సూపర్ క్లాస్ అంటాం, తీసుకునేదాన్ని సబ్ క్లాస్ అంటాం. అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. సింపుల్ గా ఎగ్జాంపుల్ ఏంటంటే మీ పేరెంట్స్ సంపాదించిన ఆస్తులన్నీ కూడా మీకు సంక్రమిస్తాయి. అంటే ఇక్కడ ఇచ్చేవాళ్ళు పేరెంట్స్ అవుతారు, మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీరు చైల్డ్ అవుతారు. ఓకే, సో ఇన్హెరిటెన్స్ నే వన్స్ అగైన్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ప్రొడ్యూసింగ్ ఏ న్యూ క్లాస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. దేన్ని ఉపయోగించంటే ఓల్డ్ క్లాస్ ని ఉపయోగించి. ప్రొడ్యూసింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్ ఈజ్ సెడ్ టు బి ఇన్హెరిటెన్స్. అంటే న్యూ క్లాస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, దేన్ని బేస్ చేసుకుని, ఎగ్జిస్టింగ్ క్లాస్ ని బేస్ చేసుకుని న్యూ క్లాస్ ని ప్రొడ్యూస్ చేయడాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. సింప్లీ వీ కెన్ ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. ఎప్పుడైతే ఒక క్లాస్ లో రాసిన ప్రాపర్టీస్ వేరే క్లాస్ కి ట్రాన్స్ఫర్ చేశారో ఆ ప్రాపర్టీస్ మొదటి క్లాస్ కి ఉపయోగపడితే రెండో క్లాస్ కి కూడా ఉపయోగపడతాయి. అంటే క్లాస్ ఏలో కొంచెం కోడింగ్ రాశారు, ఓకే, అదే కోడింగ్ క్లాస్ బిలో కావాలనుకోండి, మళ్ళీ అదే కోడ్ ని మీరు రీరైట్ చేయవలసిన అవసరం లేకుండా ఏం చేస్తామంటే ఆ క్లాస్ లో ఉండే ఆ కోడ్ ని క్లాస్ బికి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే అలా ఇచ్చారో ఆ కోడ్ క్లాస్ ఏకి ఉపయోగపడుతుంది, క్లాస్ బికి కూడా ఉపయోగపడుతుంది. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఒకసారి రాసిన కోడ్ ఏమవుతుందంటే రీయూజ్ అవుతుంది. కాబట్టి కోడ్ రీయూజబిలిటీ ఇస్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు పాలిమార్ఫిజం.
ఆల్రెడీ మనం ఇక్కడ వరకు డిస్కస్ చేసాం. పాలిమార్ఫిజం ఇస్ ద న్యూ వన్. పాలిమార్ఫిజం మీన్స్, పాలిమార్ఫిజం అనేది గ్రీక్ టర్మ్. ద వర్డ్ పాలిమార్ఫిజం కేమ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్స్. గ్రీక్ వర్డ్ నుంచి వచ్చాయి. ఇక్కడ రెండు వర్డ్స్ ఉన్నాయి, ఒకటి పాలి, రెండోది మార్ఫ్స్. పాలి అంటే మెనీ అని మీనింగ్, మార్ఫ్స్ అంటే ఫార్మ్స్ అని మీనింగ్. ఓకే, పాలిమార్ఫిజం మనం ఏం చెప్తుంటే వన్ ఇంటర్ఫేస్ విత్ మల్టిపుల్ పర్పసెస్. ఓకే, వన్ ఇంటర్ఫేస్ అంటే ఇంటర్ఫేస్ ఒకటే ఉంటుంది, కానీ దానివల్ల చాలా రకాలని యూజెస్ ఉంటాయి. వన్ ఇంటర్ఫేస్, మల్టిపుల్ పర్పసెస్. ఓకే, పాలిమార్ఫిజం మీన్స్ వన్ ఇంటర్ఫేస్ విత్ మల్టిపుల్ పర్పసెస్. దీన్ని ఇంకొకటి ఎలా చెప్పొచ్చు అంటే ద ఎబిలిటీ టు టేక్ మోర్ దాన్ వన్ ఫార్మ్. ఓకే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన అందరం కూడా ఆబ్జెక్ట్సే కదండి. వీఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్. ఏ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అంటే హ్యూమన్ అనే క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్స్. ఓకే, మీరు క్లాస్లో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంటారు, మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంటారు, మీ ఫ్రెండ్స్తో ఆడుకునేటప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంటారు. ఓకే, అంటే మీరు డిఫరెంట్ బిహేవియర్స్ని డిఫరెంట్ టైంలో ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. కానీ మీరు మారాలంటే మీరు మారరు, కానీ మీరు చేసే అవసరాలు మాత్రం ఏమవుతాయంటే చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, దాన్నే మనం ఏమంటామంటే పాలిమార్ఫిజం అంటాం. డిఫరెంట్ బిహేవియర్స్ ని డిఫరెంట్ టైంలో ఎగ్జిబిట్ చేయడాన్నే వీఆర్ సెడ్ టు బి పాలిమార్ఫిజం. ఓకే, పాలిమార్ఫిజం మీన్స్ ఇట్ కేమ్ ఫ్రమ్ టూ వర్డ్స్. వన్ ఈజ్ పాలి, సెకండ్ వన్ ఈజ్ మార్ఫ్స్. పాలి అంటే మెనీ, మార్ఫ్స్ అంటే ఏంటంటే ఫార్మ్స్. పాలిమార్ఫిజం మనం ఎలా చెప్తాం అంటే వన్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ ఒకటే, కానీ దానివల్ల చాలా రకాలైన ఉపయోగాలు ఉంటాయి. ఓకే, సో పాలిమార్ఫిజం అంటే డిఫరెంట్ బిహేవియర్స్ ని డిఫరెంట్ టైంలో ఎగ్జిబిట్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే పాలిమార్ఫిజం అంటాం. డిఫరెంట్ బిహేవియర్స్ ని డిఫరెంట్ టైంలో ఎగ్జిబిట్ చేయడాన్నే వీఆర్ సెడ్ టు బి పాలిమార్ఫిజం. మనం ఏమన్నా చేస్తాం అంటే పాలిమార్ఫిజం అంటాం. ఓకే, ఎగ్జిబిటింగ్ డిఫరెంట్ బిహేవియర్స్ అట్ డిఫరెంట్ టైం ఈజ్ కాల్డ్ పాలిమార్ఫిజం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరున్నారు, మీరు క్లాస్లో ఒకలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఓకే, ప్రిన్సిపల్ గారి దగ్గర వెళ్ళినప్పుడు మీ బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తారు. ఓకే, మీరు ఆడుకునేటప్పుడు ఒకలా ఉంటారు, సినిమా హాల్కి వెళ్తే ఒకలా ఉంటారు. సో మీరు మారారంటే మీరు మారరు, కానీ మీ బిహేవియర్ అనేది టైం టు టైం ఏమవుతుంటుంది, చేంజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా టైం టు టైం చేంజ్ అవుతుందో ఆ ప్రొసీజర్నే మనం ఏమంటాం అంటే ఇక్కడ పాలిమార్ఫిజం అంటాం. ఓకే, మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో పాలిమార్ఫిజాన్ని ఎలా అచీవ్ చేస్తాం అంటే బై యూజింగ్ మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం అచీవ్ చేస్తాం. వాట్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మెథడ్స్ ని ఒకే పేరుతో డిఫైన్ చేస్తూ ఆర్గ్యుమెంట్స్ కనుక మార్చినట్లయితే దాన్నే మనం ఏమంటాం అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. డిఫైనింగ్ వన్ ఆర్ మోర్ మెథడ్ విత్ ద సేమ్ నేమ్. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మెథడ్స్ ని ఒకే పేరు ఇచ్చి డిఫైన్ చేయడం, బట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి చేంజ్ చేసుకుంటే వెళ్తాం. ఓకే, సి లాంగ్వేజ్ లో ఒకటి కన్నా ఎక్కువ మెథడ్స్ కి ఒకే పేరు ఇవ్వడం పాసిబుల్ కాదు, కానీ జావాలో ఇట్ ఈస్ పాసిబుల్ టు డిఫైన్ వన్ ఆర్ మోర్ మెథడ్స్ విత్ ద సేమ్ నేమ్. బట్ రెండింటికి మనం అన్ని మెథడ్స్ కి ఒకే పేరు ఇస్తాం కాబట్టి వాటిని డిఫరెన్షియేట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ ని మాత్రం చేంజ్ చేస్తూ ఉండాలి. సో మెథడ్ ఓవర్లోడింగ్ మీన్స్ డిఫైనింగ్ వన్ ఆర్ మోర్ మెథడ్స్. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మెథడ్స్ ని ఒకే పేరుతో డిఫైన్ చేస్తూ వాటిని డిఫరెన్షియేట్ చేయడానికి మనం ఏం చేంజ్ చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి మార్చుకుంటూ వెళ్ళాలి. ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటామంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. సో మెథడ్ ఓవర్లోడింగ్ వల్ల మనకి ఏం వస్తుందంటే పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ అచీవ్ చేయగలుగుతాం. బై యూజింగ్ పాలిమార్ఫిజం వీ కెన్ అచీవ్, బై యూజింగ్ మెథడ్ ఓవర్లోడింగ్ వీ కెన్ అచీవ్ పాలిమార్ఫిజం. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ నుంచి చూడండి.
ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే నేను 4 మెథడ్స్ డిఫైన్ చేశాను. ఫస్ట్ మెథడ్ పేరు ఫంక్షన్ 1. సో అన్నింటికి కూడా ఒకటే పేర్లు ఏంటంటే ఫంక్షన్ 1. బట్ ఫంక్షన్ 1 వచ్చి ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయంటే 2 స్ట్రింగ్స్ తీసుకుంటుంది, రెండోది 2 ఇంటీజర్లు తీసుకుంటుంది, థర్డ్ వన్ వచ్చి 2 ఫ్లోట్స్ తీసుకుంటుంది, ఫోర్త్ వన్ వచ్చి ఒక ఇంటీజర్ ని ఒక ఫ్లోట్ ని తీసుకుంటుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి నేను 2 స్ట్రింగ్స్ ని కనుక పాస్ చేశాను అనుకోండి, అదేం చేస్తుందంటే ఫస్ట్ ఫంక్షన్ ఇది రెండింటిని యాడ్ చేస్తే కన్కేటినేట్ చేస్తుంది. అలాగే రెండో ఫంక్షన్ 2 ఇంటీజర్లు పంపాను అనుకోండి, ఆ రెండింటిని ఏం చేస్తానంటే ఎడిషన్ పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, నో ఈ ఫంక్షన్ కి 2 ఫ్లోట్స్ పంపితే సబ్ట్రాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది. ఒక ఇంటీజర్ ని ఒక ఫ్లోట్ ని పాస్ చేస్తే ఏం చేస్తుందంటే డివిజన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇంటర్ఫేస్ మారలేదు, అంటే ఫంక్షన్ మారిందా అదే పేరు, బట్ ఆర్గ్యుమెంట్స్ ఏమయ్యండి చేంజ్ అయ్యాయి. 2 స్ట్రింగ్స్ పంపితే అది కన్కేటినేట్ చేస్తుంది, 2 ఇంటీజర్లు పంపితే యాడ్ చేస్తుంది, 2 ఫ్లోట్లు పంపితే మైనస్ చేస్తుంది, ఒక ఇంటూ ఒక ఫ్లోట్ పంపితే ఏం చేస్తుందంటే డివిజన్ చేస్తుంది. అంటే అది మొదటిసారి కన్కేటినేషన్ కి, రెండోసారి ఎడిషన్ కి, థర్డ్ టైం వచ్చి సబ్ట్రాక్షన్ కి, ఫోర్త్ వచ్చి డివిజన్ కి ఉపయోగపడుతుంది. అంటే దాని యొక్క ఉపయోగాలు ఏమవుతున్నాయంటే చేంజ్ అవుతున్నాయి, కానీ దాని పేరు మారిందంటే మారలేదు. కాబట్టి దీన్నే మనం ఏమని చెప్తాం అంటే వన్ ఇంటర్ఫేస్ విత్ మల్టిపుల్ పర్పసెస్. డిఫరెంట్ బిహేవియర్ ని డిఫరెంట్ టైంలో ఎగ్జిబిట్ చేస్తుంది. 2 స్ట్రింగ్స్ పంపితే కన్కేటినేట్ చేస్తుంది, దాని బిహేవియర్ కన్కేటినేషన్. 2 ఇంటీజర్స్ పంపితే ఎడిషన్. సో బిహేవియర్ ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ టైం అంటే నథింగ్ బట్ ఇక్కడ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. సో ఫైనల్ గా మనం ఏం చెప్తాం అంటే one interface with multiple purposes is called polymorphism. మెథడ్ ఓవర్లోడింగ్ ద్వారా మనం పాలిమార్ఫిజాన్ని అచీవ్ చేస్తాం. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఫంక్షన్ని ఒకే పేరుతో డిఫైన్ చేస్తూ ఆర్గ్యుమెంట్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ బిహేవియర్స్ ని డిఫరెంట్ టైంలో ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటాం అంటే పాలిమార్ఫిజంకి ఎగేస్తాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్. ఆఫ్టర్ పాలిమార్ఫిజం డైనమిక్ బైండింగ్. సో డైనమిక్ బైండింగ్ వచ్చేటప్పటికి ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్ ఈస్ బైండింగ్ గురించి తెలుసుకుందాం. సో బైండింగ్ గురించి తెలుసుకున్న తర్వాత వాట్ ఈస్ బైండింగ్ ఒకసారి డెఫినేషన్ చూడండి. లింకింగ్ ఆఫ్ ఏ ప్రొసీజర్ కాల్ టు ద కోడ్ టు బి ఎగ్జిక్యూట్ ఇన్ రెస్పాన్స్ టు ద కాల్ ఈస్ కాల్డ్ బైండింగ్. బైండింగ్ మీన్స్ ప్రొసీజర్ కాల్ కి అంటే ఫంక్షన్ కాల్ కి కోడ్ ని లింక్అప్ చేయడాన్నే మనం ఏమని కేకేస్తాం అంటే బైండింగ్ అంటాం. ప్రొసీజర్ కాల్ కి అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ కాల్ కి కోడ్ ని లింక్అప్ ఇవ్వడానే వీఆర్ సెట్ టు బి బైండింగ్. ఓకే, నా ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి ఈ స్క్రీన్ మీద చూడండి. ఇక్కడ 2 ఫంక్షన్లు ఉన్నాయి, ఫంక్షన్ 1, ఫంక్షన్ 2. నేను ఇప్పుడు ఫంక్షన్ 1 ని కాల్ చేస్తున్నాను, ఫంక్షన్ 1 ని కాల్ చేశాను. అలాగే నెక్స్ట్ ఫంక్షన్ 2 ని కాల్ చేశాను. ఎప్పుడైతే ఫంక్షన్ 1 ని కాల్ చేశానో ఈ కాల్ కి అంటే ఈ ఫంక్షన్ 1 అనే కాల్ కి మీకు ఈ కోడ్ అనేది బైండ్ అవుతుంది. ఈ కోడ్ అనేది ఏమవుతుందంటే లింక్అప్ అవుతుంది. ఎప్పుడైతే లింక్అప్ అవడం వల్ల అప్పుడు కర్సర్ ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి ఫంక్షన్ 1 కి వెళ్ళి ఈ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ఫంక్షన్ కాల్ కి కోడ్ ని లింక్అప్ ఇవ్వడాన్నే మనం ఏమని చేస్తాం అంటే బైండింగ్ అంటాం. లింకింగ్ ఆఫ్ ఏ ప్రొసీజర్ కాల్ టు ద ఫంక్షన్ కోడ్ ఈ సెట్ టు బి బైండింగ్. అంటే ఫంక్షన్ కాల్ అన్న ప్రొసీజర్ కాల్ అన్న 2 ఒకటే. ఫంక్షన్ కాల్ కి కోడ్ ని లింక్అప్ చేయడాన్నే మనం ఏమకేస్తాం బైండింగ్ అంటాం. ఓకే, బైండింగ్ లో 2 రకాలైన బైండింగ్స్ ఉంటాయి. ఒక బైండింగ్ ని కంపైల్ టైం బైండింగ్ అంటాం, రెండో దాన్ని రన్ టైం బైండింగ్ అంటాం. ఓకే, ఇక్కడ 2 ఫంక్షన్లు ఉన్నాయి కదా,
ఈ ఫంక్షన్ 1 కి ఏ కోడ్ అయితే లింక్ అప్ అవుతుందో మనం కంపైల్ టైంలోనే చెప్పగలిగితే, అంటే డైనమిక్ బైండింగ్ అంటే ఏ ఫంక్షన్ కాల్ కి ఏ కోడ్ లింక్ అప్ అవుతుందో మనం కంపైల్ టైంలోనే ఎక్స్పెక్ట్ చేయగలిగితే దాన్నే మనం ఏమంటాం అంటే కంపైల్ టైం బైండింగ్ అంటాం. అంటే ఏ ప్రొసీజర్ కాల్ కి ఏ ఫంక్షన్ కాల్ కి ఏ కోడ్ అయితే లింక్ అప్ అవుతుందో నువ్వు ముందుగానే ఊహించి చెప్పగలిగితే దాన్నే కంపైల్ టైం బైండింగ్ అంటాం, లేదా దీనే ఎర్లీ బైండింగ్ అంటాం, లేదా ఇంకొక పేరు ఏంటంటే స్టాటిక్ బైండింగ్ అని చెప్తాం. కంపైల్ టైం బైండింగ్, ఎర్లీ బైండింగ్ ఆర్ స్టాటిక్ బైండింగ్. ఓకే, నెక్స్ట్ డైనమిక్ బైండింగ్ వచ్చేటప్పటికి ఫంక్షన్ కాల్ కి ఏ కోడ్ అయితే లింకప్ అవుతుందో, అంటే మీరు ఒక ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ కాల్ కి ఏ కోడ్ లింకప్ అవుతుందో మీరు కంపైల్ టైంలో ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇక్కడ బైండింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే రన్ టైంలో జరుగుతుంది. అంటే ఆ ఫంక్షన్ కాల్ కి సంబంధించి ఏ కోడ్ లింకప్ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుందంటే రన్ టైంలో డిసైడ్ అవుతుంది. సో ఇలా రన్ టైంలో కనుక లింకప్ ఏర్పడితే ఆ లింకప్ ని మనం ఏమంటాం అంటే లేట్ బైండింగ్ అంటాం, లేదా రన్ టైం బైండింగ్ అంటాం, లేదా ఇంకొక పేరు ఏంటంటే డైనమిక్ బైండింగ్ అంటాం. ఓకే, ఒకసారి డెఫినేషన్ చూడండి. ద కోడ్ అసోసియేటెడ్ విత్ ఎ గివెన్ ప్రొసీజర్ కాల్, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ ఫంక్షన్ కాల్ కి ఏ కోడ్ లింకప్ అవుతుందో మనకి తెలియదు. ఎప్పుడు వరకు తెలియదు అంటే రన్ టైం వరకు తెలియదు. ఓకే, సో బైండింగ్ ఎప్పుడు జరుగుతుందంటే రన్ టైంలో జరుగుతుంది. డైనమిక్ బైండింగ్ మీన్స్ ద కోడ్ అసోసియేటెడ్ విత్ ఎ గివెన్ ప్రొసీజర్ కాల్ టు ద ఫంక్షన్ కోడ్ is not known until the time of the call at runtime. That means అంటే ఏ ఫంక్షన్ కాల్ కి ఏ కోడ్ బైండ్ అవుతుందో మనం కంపైల్ టైంలో ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ బైండింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే రన్ టైంలో జరుగుతుంది. అంటే ఏ ఫంక్షన్ కాల్ కి ఏ కోడ్ లింకప్ అవ్వాలో డిసైడ్ అయ్యేది ఎప్పుడంటే రన్ టైంలో. అంటే ఇక్కడ బైండింగ్ అనేది లేట్ గా జరుగుతుంది కాబట్టి దీన్నే లేట్ బైండింగ్ అని కానీ రన్ టైం బైండింగ్ అని కానీ కేకేస్తాం. ఓకే, సో డైనమిక్ బైండింగ్ అనే కాన్సెప్ట్ పాలిమార్ఫిజం మరియు ఇన్హెరిటెన్స్ ద్వారా మనం అచీవ్ చేస్తాం. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మెథడ్ ఓవర్ రైడింగ్ ద్వారా వీ కెన్ అచీవ్ డైనమిక్ బైండింగ్. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. బైండింగ్ అంటే మనం ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఈ ఫంక్షన్స్ ఆల్రెడీ చూపించాను కదండి. ఓకే, ఈ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఫంక్షన్ కాల్ కి అంటే ఈ ఫంక్షన్ కాల్ కి ఈ కోడ్ బైండ్ అవుతుంది. ఈ కోడ్ ఏమవుతుందంటే లింకప్ అవుతుంది. ఇలా లింకప్ అవ్వడాన్ని మనం ఏమంటాం అంటే బైండింగ్ అంటాం. ఓకే, ప్రొసీజర్ కాల్ అన్నా ఫంక్షన్ కాల్ అన్నా రెండో ఒకటే. ప్రొసీజర్ కాల్ కి కోడ్ ని లింకప్ చేయడాన్నే ఏమంటాం, లింకప్ చేయడాన్నే బైండింగ్ అంటాం. ఈ లింకప్ మనం కంపైల్ టైంలోనే ముందే జరిగిపోతే దాన్ని కంపైల్ టైం బైండింగ్ అంటాం, ఎర్లీ బైండింగ్ అంటాం, స్టాటిక్ బైండింగ్ అంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఫంక్షన్ కాల్ కి ఏ కోడ్ లింకప్ అవుతుందో మనకి తెలియదు. ఆ బైండింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే రన్ టైంలో జరుగుతుంది. బైండింగ్ షుడ్ బి డన్ అట్ రన్ టైం. బైండింగ్ ఎప్పుడు జరుగుతుందంటే బైండింగ్ షుడ్ బి డన్ అట్ రన్ టైం. సో రన్ టైంలో కనుక జరిగినట్లయితే ఈ బైండింగ్ మనం ఏమంటాం అంటే డైనమిక్ బైండింగ్ అంటాం. దీనికి ఇంకొక పేరు ఏంటంటే లేట్ బైండింగ్ లేదా రన్ టైం బైండింగ్. సో డైనమిక్ బైండింగ్ మనం ఎలా అచీవ్ చేస్తామంటే త్రూ మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా we can achieve dynamic binding. Okay, linking of a procedure call to the function code is known as binding. ఓకే, బైండింగ్ అనేది కంపైల్ టైంలోనే చెప్పగలిగితే, అంటే ఏ ఫంక్షన్ కాల్ కి ఏ కోడ్ లింకప్ అవుతుందో మీరు ముందే ఎక్స్పెక్ట్ చేసి చెప్పగలిగితే దాన్నే మనం ఏమంటాం అంటే ఎర్లీ బైండింగ్ అంటాం, స్టాటిక్ బైండింగ్ అంటాం. ఓకే, ఎర్లీ బైండింగ్, స్టాటిక్ బైండింగ్ అని కేకేస్తాం. ఓకే, నెక్స్ట్ బైండింగ్ కనుక లేట్ గా జరిగినట్లయితే, అంటే ఫంక్షన్ కాల్ కి ఏ కోడ్ లింకప్ అవుతుందో మనం ముందుగానే చెప్పలేకపోయినట్లయితే, బైండింగ్ కనుక లేట్ గా జరిగినట్లయితే అప్పుడు ఆ బైండింగ్ ని మనం ఏమని కేకేస్తాం అంటే డైనమిక్ బైండింగ్ అంటాం,
లేట్ బైండింగ్ అంటాం లేదా రన్ టైం బైండింగ్ అంటాం. సో ఈ కాన్సెప్ట్ ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ ద్వారా అచీవ్ చేస్తాం. ఓకే, వాట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం ఫ్యూచర్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డైనమిక్ బైండింగ్ తర్వాత లాస్ట్ వన్ మెసేజ్ పాసింగ్. మన అందరం ఆబ్జెక్ట్స్ మనం ఒకళ్ళతో ఒకరికి ఖచ్చితంగా ఏమవుతామంటే కమ్యూనికేట్ అవుతూ ఉంటాం. వీఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్, వీ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సో ఎలా కమ్యూనికేట్ అవుతాం అంటే త్రూ మాట్లాడుకోవడం ద్వారా కమ్యూనికేట్ అవుతాం. సో అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఆబ్జెక్ట్స్ కూడా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ఎలా కమ్యూనికేట్ అవుతాయి అంటే మెసేజెస్ ని పాస్ చేసుకోవడం ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇందులో త్రీ స్టెప్స్ మెయిన్ గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మెసేజ్ పాసింగ్ కనుక మనం అచీవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ క్రియేట్ ఏ క్లాస్ క్రియేట్ చేయాలి. బై యూజింగ్ డెఫినేషన్స్ ఆఫ్ ద క్లాస్, అంటే క్లాసులు ఉపయోగించి క్లాసుల ద్వారా ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కమ్యూనికేషన్ ని ఎస్టాబ్లిష్ చేయాలి ఆబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ మధ్య. సో ఆబ్జెక్ట్ కి మధ్య మనం కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం అంటే సమ్ మెసేజెస్ ని పాస్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో మెసేజ్ పాసింగ్ మీన్స్ వన్ ఆబ్జెక్ట్ కమ్యూనికేట్ విత్ అనదర్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ వేరే ఆబ్జెక్ట్ తో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా కమ్యూనికేట్ అవడాన్ని మనం ఏమంటాం అంటే మెసేజ్ పాసింగ్ అంటాం. సో మెసేజ్ పాసింగ్ కనుక చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే క్లాస్ క్రియేట్ చేయాలి. క్లాస్ ద్వారా యూ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే వాటి మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎలా ఎస్టాబ్లిష్ చేస్తామంటే బై సెండింగ్ మెసేజెస్. ఫస్ట్ వన్ ఏంటంటే క్రియేటింగ్ ఏ క్లాస్. సో క్లాస్ ను ఉపయోగించి మీరు ఏం చేయాలంటే క్రియేటింగ్ ఆబ్జెక్ట్ తర్వాత ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. ఏ విధంగా అంటే మెసేజెస్ ని సెండ్ చేయడం ద్వారా. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఒకసారి బెనిఫిట్స్ ఏముంటాయి చూద్దాం. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే త్రూ ఇన్హెరిటెన్స్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఎగ్జిస్టింగ్ క్లాస్ ని మనం మళ్ళీ ఉపయోగించుకుంటాం. కాబట్టి ఇన్హెరిటెన్స్ వల్ల మనకి కోడ్ అనేది ఏమవుతుందంటే రీయూజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కోడ్ రీయూజ్ అయిందో అదే కోడ్ ని మళ్ళీ మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రిపిటేషన్ కూడా ఏమవుతుందంటే రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ కి వచ్చేటప్పటికి ఇక్కడ డేటా హైడింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డేటా హైడింగ్ అంటే క్లాస్ లో ఉండే డేటా మెంబర్స్ ని మెంబర్ ఫంక్షన్స్ ని ఏం చేసామంటే టైట్ చేసి పారేసాం. ఎప్పుడైతే ఇలా టైట్ చేసావో ఆ క్లాస్ లో ఉండే డేటా మెంబర్ ఫంక్షన్స్ మాత్రమే, అంటే ఆ క్లాస్ లో ఉండే ఫంక్షన్స్ మాత్రమే నీ డేటాని యాక్సెస్ చేయగలవు. బయట వైపు ఉండే ఫంక్షన్లు ఏవి కూడా యాక్సెస్ చేయలేము. సో అలా యాక్సెస్ చేయలేం కాబట్టి దాన్నే మనం ఏమంటాం డేటా హైడింగ్ అంటాం. బికాస్ ఆఫ్ డేటా హైడింగ్ మనకి సెక్యూర్ ప్రోగ్రామ్స్ అనేది బిల్డ్ చేయొచ్చు. ద ప్రిన్సిపల్ ఆఫ్ డేటా హైడింగ్ హెల్ప్స్ ద ప్రోగ్రామర్ టు బిల్డ్ సెక్యూర్ ప్రోగ్రామ్స్. అంటే సెక్యూర్ ప్రోగ్రామ్స్ ని నువ్వేం చేయొచ్చు అంటే యూ కెన్ డెవలప్. సో డేటా హైడింగ్ అంటే నథింగ్ బట్ మీ క్లాస్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదండి, డేటా. ఆ డేటాలో 3 రకాలైన డేటా ఉంటాయండి. పబ్లిక్ డేటా ఉంటుంది, ప్రైవేట్ డేటా ఉంటుంది, ప్రొటెక్టెడ్ డేటా ఉంటుంది. నువ్వు నీ ఇన్ఫర్మేషన్ ని హైడ్ చేయాలి అంటే, ఎవరికి అందకుండా చేయాలి అంటే నువ్వేం చేయాలంటే నీ డేటాని ప్రైవేట్ గా డిక్లేర్ చేయాలి. దేర్ ఆర్ 3 మోడిఫైయర్స్. వన్ ఈజ్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. నీ ఇన్ఫర్మేషన్ ని కనుక నువ్వు ప్రైవేట్ గా కనుక ఉంచుకున్నట్లయితే ఓకే, నీ డేటాని అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఎవరు కూడా టచ్ చేయలేరు. సో ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటాం అంటే డేటా హైడింగ్ అంటాం. బికాస్ ఆఫ్ డేటా హైడింగ్ డెఫినెట్లీ యూ కెన్ బిల్డ్ సెక్యూర్ ప్రోగ్రామ్స్. సో ఏం చేయొచ్చు అంటే సెక్యూర్ ప్రోగ్రామ్స్ బిల్డ్ చేయొచ్చు. ఓకే, దీని యొక్క ఉపయోగం ఏంటంటే కోడ్ రీయూజ్ అవుతూ ఉంటుంది, రిపిటేషన్ రెడ్యూస్ అవుతుంది. డేటా హైడింగ్ వల్ల సెక్యూర్ ప్రోగ్రామ్స్, సెక్యూరిటీ అనేది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ త్రూ పాలిమార్ఫిజం ద్వారా మనకి ఏమొస్తుందంటే పాలిమార్ఫిజం ద్వారా ఒక ఫంక్షన్ డిఫరెంట్ పర్పస్ గా ఉపయోగపడుతుంది. అంటే ఫంక్షన్ మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ డిఫరెంట్ పర్పసెస్ గా యూజ్ అవుతూ ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ పాలిమార్ఫిజం ద సేమ్ ఫంక్షన్ కెన్ బి యూజ్డ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. అంటే ఒకే ఫంక్షన్ పేరు డిఫరెంట్ పర్పసెస్ గా మనకి యూటిలైజ్ అవుతుంది. ఎందుకంటే పాలిమార్ఫిజం ఎలా అచీవ్ చేస్తామంటే మెథడ్ ఓవర్లోడింగ్ ద్వారా అచీవ్ చేస్తాం. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే డిఫైనింగ్ 1 or more మెథడ్స్ విత్ ద సేమ్ నేమ్. అంటే ఒకటి లేదా అందుకన్నా ఎక్కువ మెథడ్లు ఒకే పేరుతో డిఫైన్ చేస్తూ ఆర్గ్యుమెంట్స్ మీరు చేంజ్ చేసుకుంటే వెళ్తారు. ఎప్పుడైతే మీరు ఒకే పేరు ఇచ్చి డిఫైన్ చేస్తారో
దాని యొక్క పర్పస్లు ఏమవుతుంటాయంటే దాని వల్ల కలిగే ఉపయోగాలు ఏమవుతుంటే చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే పాలిమార్ఫిజంలో ఒకే ఫంక్షన్ రకరకాలుగా మీకు సర్వ్ అవుతూ ఉంటాయి, సేమ్ ఫంక్షన్ నేమ్. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉపయోగించి మీరు డెవలప్ చేసినప్పుడు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఉపయోగించి మీరు డెవలప్ చేసినప్పుడు దానికి న్యూ డేటాని కోడ్ ని కూడా ఈజీగా యాడ్ చేయొచ్చు. కాబట్టి దీన్నే ఏమంటామంటే నువ్వు నీ సిస్టమ్ ని ఈజీగా అప్గ్రేడ్ చేయొచ్చు. యూ కెన్ అప్గ్రేడ్ యువర్ సిస్టమ్ వెరీ ఈజీలీ. ఓకే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ లో వర్క్ ని ఏం చేస్తూ ఉంటారంటే అందరికి షేర్ చేయాలి కాబట్టి ఆ వర్క్ ని ఏం చేస్తాం పార్టిషన్ చేస్తాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉపయోగించి మీకు పార్టిషన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. దేన్ని ఉపయోగించి ఈజీగా చేయొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి బై యూజింగ్ ఇన్హెరిటెన్స్ వల్ల కోడ్ రీయూజ్ అవుతుంది. ఓకే, డేటా హైడింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది కాబట్టి దీనివల్ల సెక్యూర్ ప్రోగ్రామ్స్ బిల్డ్ చేయొచ్చు. పాలిమార్ఫిజం వల్ల ఒకే ఫంక్షన్ రకరకాలుగా మీకు సర్వ్ అవుతూ ఉంటుంది. అంటే ఫంక్షన్ పేరు మారదు కానీ దాని యొక్క ఉపయోగాలు ఏమవుతాయంటే మెనీ పర్పసెస్ లో మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్స్ వచ్చి నువ్వు ఈజీగా అప్గ్రేడ్ చేయొచ్చు. ఈజీగా అప్గ్రేడేషన్ అంటే అవసరమైతే కొత్త డేటాని కొత్త ఫంక్షన్స్ ని నువ్వు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ మెంబర్స్ వర్క్ చేస్తుంటారు కాబట్టి వర్క్ ని మనం అందరికి షేర్ చేయాలి కాబట్టి పార్టిషన్ చేయాలి. సో ఎలా పార్టిషన్ చేస్తూ ఉంటే ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్, కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్, అప్లికేషన్స్ ఆఫ్ ఓఓపి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వల్ల ఉపయోగాలు ఏముంటాయంటే రియల్ టైమ్ సిస్టమ్స్ అనేవి దేన్ని ఉపయోగించి డెవలప్ చేస్తారంటే ఓఓపిని ఉపయోగించి డెవలప్ చేయడం జరుగుతుంది. రియల్ టైమ్ సిస్టమ్స్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, ఇన్ జనరల్ గా మీరు ఫ్లైట్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్లైట్స్ ని ఎయిర్ లో కంట్రోల్ చేయడానికి సమ్ సాఫ్ట్వేర్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. సో అక్కడ ఉపయోగించే సాఫ్ట్వేర్స్ ఏమవుతాయంటే నథింగ్ బట్ ఓఓపి సాఫ్ట్వేర్స్ అవుతాయి. అలాగే సిమ్యులేషన్ అండ్ మోడలింగ్ లో కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్, డేటాబేసెస్ ని కన్స్ట్రక్ట్ చేయడంలో ఉపయోగిస్తారు. తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కనుక మీరు ప్రిపేర్ చేసిన తర్వాత మీరు ఆ సాఫ్ట్వేర్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే యూజర్ ఇంటర్ఫేస్ ఉపయోగపడుతుంది. అంటే యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా యూజర్ అనేవాడు మీ సాఫ్ట్వేర్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. అంటే త్రూ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా అతను కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు. అలా కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ ఇంటర్ఫేస్ ని డిజైన్ చేయాలి. ఆ యూజర్ ఇంటర్ఫేస్ ని డిజైన్ చేయడంలో కూడా మీకు ఓఓపి అనేది హెల్ప్ అవుతుంది. కొత్తగా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోను ఎక్స్పర్ట్ సిస్టమ్ లోను కూడా మనకి ఓఓపిని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ జనరల్ గా ఇంకా అన్ని కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అన్ని కూడా రియల్ వరల్డ్ లో ప్రతి ప్రాజెక్ట్ కి కూడా ఉపయోగించేదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో రియల్ టైమ్ సిస్టమ్స్ లో వాడతాం నథింగ్ బట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్. అలాగే సిమ్యులేషన్ అండ్ మోడలింగ్ లో వాడతాం. డేటాబేసెస్ ని నథింగ్ బట్ డేటాబేస్ అంటే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. సో అటువంటి డేటాబేస్ ని డెవలప్ చేయాలనే కానీ మనకి ఓఓపి కాన్సెప్ట్స్ ఉపయోగపడతాయి. యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ తో కనుక ఇంటరాక్ట్ అవ్వాలంటే మనం కొన్ని స్క్రీన్స్ ఉపయోగిస్తూ ఉంటాం. నథింగ్ బట్ మీ మొబైల్ ఉందండి, మీ మొబైల్లో మీరు చూసిన వెంటనే కొన్ని స్క్రీన్స్ కనపడుతూ ఉంటాయి కదా, ఆ స్క్రీన్స్ ద్వారా మీరు ఏమవుతారంటే ఆ మొబైల్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అలా ఇంటరాక్ట్ అవ్వడాన్ని మనం ఏమంటాం అంటే ఇంటరాక్ట్ అవ్వడానికి మీ కంటికి కనపడే ఆ స్క్రీన్ ని ఏమంటాం యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. అటువంటి యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఓఓపి ఉపయోగించి తయారు చేయొచ్చు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలోను లేటెస్ట్ కాన్సెప్ట్ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అలాగే ఎక్స్పర్ట్ సిస్టమ్స్ లో కూడా మీకు ఓఓపి అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.